సో వన్ మోర్ వెహికల్ చూసుకున్నట్లయితే 2015 మోడల్ ఎక్సెంట్. నాకు కొంచెం బడ్జెట్ తక్కువ 4.5 lakhs బడ్జెట్లోనే ఆటోమేటిక్ కావాలి, సెడాన్ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు డిజైర్ అనుకోని 7 lakhs బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి హుండై ఎక్సెంట్ ఇది 61,000 తిరిగింది. ఎస్ వర్షన్ వస్తుంది. ఒకసారి పెట్రోల్ వర్షన్ చూడండి సార్ ఎంత బాగుందో బండి. ఇది 4 lakhs బడ్జెట్లో వస్తుంది సార్. అది ఒకసారి మాట్లాడొచ్చు దీన్ని. సేమ్ వెహికల్ ఇది ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు మనం చూసిన వెహికల్ మాన్యువల్ ఉంటుంది, ఇది ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది సార్. ఇది సేమ్ వర్షన్ సేమ్ వెహికల్, సిల్వర్ కలర్ ఉంది, బట్ టాప్ ఎండ్ వర్షన్. ఇందాక చూసిన మనం బేస్ వర్షన్ ఉంటుంది, ఇది టాప్ ఎండ్ SXO అంటారు. SX ఆప్షనల్ టాప్ ఎండ్ విత్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. మ్యాక్ వీల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్, స్మార్ట్ కీ అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇట్లా. ఇంకో వన్ మోర్ వెహికల్ చూసుకున్నారండి సార్. ఇది హోండా సిటీ వెహికల్. పెట్రోల్ వర్షన్లో మనకు వచ్చేసి V వర్షన్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది, VX అని టాప్ ఉంటుంది, V మిడిల్ వర్షన్ వస్తుంది. ఇది 2016 ఈ రన్నింగ్లో కొనిండు, 17 రిజిస్ట్రేషన్ అయింది. ఇది పెట్రోల్ వర్షన్. మీకు ఏంటంటే పెట్రోల్ హోండా సిటీలో పెట్రోల్ బాగుంటాయి అనమాట వెహికల్స్. 52,000 తిరిగాడు. ఇది ఒక 650, 670 ఆ బడ్జెట్లో ఇస్తాడు సార్ మనకు వెహికల్. 2017 మోడల్ 6 lakhs బడ్జెట్లో ఉంటుంది. ఇది 6 to 650 మధ్యలో వస్తుంది. ఇది సార్ వన్ మోర్ వెహికల్ వెంటో. బాగా ఫాస్ట్ మూమెంట్, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, మైలేజ్ బాగా రావాలి, కొంచెం బడ్జెట్లో ఉండాలి మనకు అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చూడండి సార్. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది. వెంటో డీజిల్ హైలైన్ టాప్ ఎండ్ వర్షన్ వస్తుంది. 2012 మోడల్. 1 lakh తిరిగాడు. రీడింగ్ కూడా ఏం ట్యాంపరింగ్ చేయాలి, ఎట్లా ఉందో అలాగే ఉంది. 4 lakhs కిలోమీటర్స్ వరకు తిరుగుతాయి. ఇది టాప్ ఎండ్ వర్షన్, డీజిల్ వర్షన్. ఇది మనకు వచ్చేసి 4,80,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉందండి. ఇది 100% పెట్టవచ్చు, దానికి వర్తబుల్లే. కానీ కస్టమర్ ఏంటంటే 4.30 నుంచి 4.50 లోపల బడ్జెట్లో కూడా ఇచ్చేస్తారు సార్ వెహికల్. మనకి అర్జెన్సీ ఉంది, వేరే వెహికల్ కూడా పర్చేజ్ చేశాడు ఆల్రెడీ. దాని గురించి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందనేసి ఈ బండి ఇవ్వడం జరుగుతుంది. బీజ్ కలర్ వస్తుంది చూడండి సార్. సింగిల్ స్క్రాచ్ లేదు, నీట్గా మెయింటైన్ చేశాడు. సింగిల్ ఓనర్ 100%. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు వెహికల్ అనేది. ఇక వన్ మోర్ వెహికల్ సిటీ వెహికల్ ఇందాక చూసాం కదా సార్. దానికన్నా ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 2014 మోడల్ పెట్రోల్ వర్షన్ వస్తుంది. ఇది మనకు 90,000 తిరిగాడు. V వర్షన్. ఇది ఒక 5 lakhs ఆ బడ్జెట్లో ఉంటుంది సార్. అది మనకు ఈ వెహికల్ చూడండి. ఇది వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది మనకు, గ్రే కలర్. ఇది కూడా సింగిల్ ఓనరు, 100% షోరూమ్ ట్రాక్ ఉంది. 90,000 ఎంత తిరిగాడు, అంత జెన్యున్ రీడింగ్ ఉందండి. అది వన్ మోర్ వెహికల్ సార్. మనకు ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ కావాలి, ఆటోమేటిక్ ఉండాలి, ప్లస్ ఏంటంటే సెడాన్ మోడల్ లగ్జరీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి హోండా సిటీ వెహికల్ 3665 నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. 2014 మోడల్ 69,000 తిరిగాడు. VX టాప్ ఎండ్ వర్షన్, సింగిల్ ఓనర్ ఉంది. ఇది కూడా 100% సింగిల్ ఓనర్ ఉంది. 6,50,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. 6 lakhs ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. ఇది VX వర్షన్ విత్ అలైవిల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. వైట్ కలర్ చాలా లగ్జరీగా ఉంది. రీసెంట్గా యూస్ చేసింది డాక్టర్ గారు ఉన్నట్టున్నారు. యాక్చువల్ సింబల్ అన్నీ కూడా దాని మీద అలాగే ఉన్నాయి. మనకేంటంటే మన వెహికల్ ఇక్కడ ఎంటర్ అవగానే మన పారామీటర్స్ మనం నీట్గా చెక్ చేసుకుంటాం. యాక్సిడెంట్ ఉన్నా, ఫ్లడ్డెడ్ ఉన్నా, ఇంజన్ ఏదైనా సీజ్ అయినా, బోరేజ్ ఉన్నా కానీ, అదర్ స్టేట్ వెహికల్స్ అయినా కానీ తీసుకోం. ఈ పారామీటర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు డైరెక్ట్ విజిట్ చేయండి. ఎనీ బడ్జెట్ ఎనీ వెహికల్ కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం, మీకు ప్రాబ్లం లేదు. 1.5 lakh నుంచి 30 lakhs వరకు మన దగ్గర ఆల్మోస్ట్ 300 కార్స్ ఉంటాయండి. ఐకార్స్ ఇది 100 feet రోడ్ మాదాపూర్. ఇది ఆఫీస్. నా పేరు సురేష్. నా నెంబర్ కింద ఉంటుంది. మీకు డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. కాల్ కన్నా కూడా మీరు విజిట్ చేస్తే బెస్ట్ ఆప్షన్ ఇది. ఎనీ ఫైనాన్స్ తెలంగాణలో ఎక్కడున్నా సరే ఫైనాన్స్ ఆప్షన్ దొరుకుతుంది, మీకు ఇబ్బంది లేదు. రండి, మేము ఫైనాన్స్ చేయించి మీకు వెహికల్ ఇప్పిస్తాం. ఓకేనా సార్? సార్ తక్కువ బడ్జెట్లో అని చెప్పాం కదా ఇందాక మనం. 1.5 lakhs ఆ బడ్జెట్లో నుంచి 1.5 నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి. ఎందుకంటే ఆల్ పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే మన దగ్గర ఉంటుంది, కాబట్టే ఆ బడ్జెట్ ఉంటుంది. కొందరు ఏంటంటే 1 lakh లోపల కూడా వెహికల్స్ ఉంటాయి కదా సార్ అంటే ఉంటాయి. నానో ఇట్లాంటి వెహికల్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా 100% నాన్ యాక్షన్ వెహికల్ దొరుకుతాయి, మన దగ్గర కూడా ఉన్నాయి, దొరుకుతాయండి. ఇప్పుడు వన్ మోర్ వెహికల్ ఇది చూసుకున్నట్లయితే మన దగ్గరికి వచ్చింది 5858 వెహికల్ నెంబర్ కూడా. వ్యాగనార్ 2009 మోడల్ 10 రిజిస్ట్రేషన్ అయింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 2,10,000 అలా అంటున్నాడు. 1,80,000 ఆ బడ్జెట్ వరకు ఇచ్చేస్తారు సార్. అది వెహికల్ నీట్ కండిషన్, రెడీ టు డ్రైవ్ కండిషన్లో ఉంది. ఎనీ వెహికల్ మన దగ్గర అదే విధంగా ఉంటుంది. జస్ట్ కాకపోతే సెకండ్ హ్యాండ్ కార్ మనం పర్చేజ్ చేసి ఒకసారి జనరల్ సర్వీస్ చేయించుకుంటే మంచిది. ఎనీ వెహికల్ అంతకుమించి మేజర్ ఇష్యూ ఏది ఉండదు. మన ఐకార్ తరపు నుంచి ఇవన్నీ గ్యారంటీ ఉంటాయి. 100% నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఉంటుంది. ఫ్లడ్డెడ్ వెహికల్ ఉండదు, ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ అదర్ స్టేట్ వెహికల్స్ ఉండవు, అండ్ డాక్యుమెంటేషన్ లేని వెహికల్ మన దగ్గర ఉండవు. ఫైనాన్షియల్ సీజ్ అయిన వెహికల్స్, RCలు ఉండవు. ఇలాంటి వెహికల్స్ అన్నిటి కూడా మనం ఎంకరేజ్ చేయం. మన ఆఫీస్ ముందు వచ్చేటప్పుడే ఇవన్నీ చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటేనే మన దగ్గరకు వస్తుంది. ఇంకోటి వన్ మోర్ వెహికల్, ఇది పెట్రోల్ వెహికల్ వస్తుంది. వ్యాగనర్ అంటే మీకు ఐడియా ఉంటుందండి. ఇంకొక వెహికల్ చూసుకున్నట్లయితే 2012 మోడల్ డీజిల్ ఇండికా. బడ్జెట్ తక్కువలో ఉండాలి, నాకు ఏంటంటే డీజిల్ వెహికల్ అయి ఉండాలనుకున్నప్పుడు 2 lakhs లోపల బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ వెహికల్ చూసుకోండి. ఆయన ఎక్స్పెక్టేషన్ 2,20,000 అలా ఉంది. 1,80,000 ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు. ఫైనాన్స్ ఆప్షన్ అన్నీ కూడా దొరుకుతాయి సార్. 2012 మోడల్ డీజిల్ ఇండికా వర్షన్ అండి ఇది.